శ్రీశైలం మల్లన్నకు వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. దేవుడితోనే ఆటలాడుతూ దేవస్థాన ఆదాయానికి భారీగా గండి కొట్టారు. నిర్మించిన కాటేజీలు 3 ఏళ్లుగా దేవస్థానానికి అప్పగించని బూచేపల్లి యథేచ్ఛగా వాడుకుంటూ 3 ఏళ్లుగా వారి ఫ్యామిలీ ఆధీనంలోనే ఉంచుకున్నారు. దీంతో కోట్లలో కాటేజ్ అద్దె పక్కదారి పడుతున్న వైనం వెలుగు చూసింది. ఇక ఏ గ్రేడ్ డొనేషన్ పథకం కింద ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి తనకు స్థలం కేటాయించాలని దేవస్థానాన్ని కోరగా శ్రీశైలంలో 8 సెంట్ల విస్తీర్ణం ఉన్న ప్లాట్ నంబర్ 34ను 2021లో కేటాయించారు. అందులో ₹1 కోటి వ్యయంతో 4 బెడ్రూమ్ కాటేజీని నిర్మించారు. అయితే భూమి కేటాయించిన ఏడాదిలోగా కాటేజ్ నిర్మించి దేవస్థానానికి అప్పగించాలి. అయితే కాటేజ్ నిర్మించడానికే 2 ఏళ్లు పట్టింది. తర్వాత 3 ఏళ్లు దేవస్థానం అధికారులకు అప్పగించలేదు. మరమ్మతులు చేయించాలని, రంగులు పోయాయని పూర్తి చేసి ఇస్తామని నమ్మబలికారు. కాటేజీని దేవస్థానానికి అప్పగించకపోవడంతో దేవస్థానం భారీగా నష్టపోయింది. నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తయ్యాక కాటేజీని దేవస్థానానికి అప్పగించాలి. కానీ అలా అప్పగించకుండా తనకు నచ్చిన వారికి కేటాయించి ఎవరూ రాకపోతే ఖాళీగా ఉంచేవారు. 3 ఏళ్లుగా ఇలాగే జరుగుతోంది. దేవస్థానం అధికారులు గతంలో నోటీసులిచ్చినా స్పందించలేదు.